రేషన్ కార్డులు మీ అందరికీ తెలుసు. గత 10 ఏళ్లలో లేని రేషన్ కార్డులు అయితే కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక రేషన్ కార్డులు అయితే చాలా పెద్ద ఎత్తున పంపిణీ చేసింది. అది మనందరికీ ఎవరు అవునన్నా కాదన్నా అదే నిజం. సో లక్షల సంఖ్యలో కొత్త రేషన్ కార్డులు అయితే రావడం జరిగింది. అయితే ఇక్కడ అండ్ సన్నబియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక చిక్కొచ్చి పడ్డది. కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలను యాక్సెస్ చేసుకోవడంలో కొంత ఇబ్బందులు తలెత్తున్నాయట. మరి అది ఎక్కడ జరిగిన లోపం ఒకసారి అయితే చూద్దాం. సో ఈ కొత్తగా రేషన్ కార్డు వచ్చిన లబ్ధిదారులకు కూడా మిగతా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అవకాశం ఇవ్వాలి. అక్కడ వెబ్ ఆప్షన్స్లో ఆప్షన్స్లో ఆన్లైన్లో ఆప్షన్ అయితే రావట్లేదట. కార్డులు వచ్చిన అందరి సంక్షేమం అని చెప్పేసి మనం ఇక్కడ ఒక కథనం చూస్తున్నాం. రేషన్ బియ్యం పంపిణీకే పరిమితం, పథకాల దరఖాస్తుకు వెబ్ ఆప్షన్ ఇవ్వని ప్రభుత్వం. వెబ్ ఆప్షన్సే. సో రేషన్ కార్డులు ఇచ్చిర్రు, రేషన్ బియ్యం వస్తూనే ఓకే. మిగతా ఎల్పిజి సిలిండర్ కానీ లేకపోతే గృహజ్యోతి కానీ ఇట్లా ప్రభుత్వం ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు అనేక పథకాలు ఉన్నాయి. ఆ పథకాలను అందుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా అడుగుతారు. కొత్త రేషన్ కార్డులు వచ్చినా వీటి ద్వారా సంక్షేమ పథకాలు అందక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేలాది మంది లబ్ధిదారులు అయితే తీవ్ర నిరాశకు గురవుతున్నారు. 4-5 నెలలు గడిచినా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ ఆప్షన్ ఇవ్వలేదు. పురపాలికలు, మండల పరిషత్ కార్యాలయాల్లో, ప్రజాపాలన కేంద్రాలు లేక నేరుగా దరఖాస్తు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. సంక్షేమ పథకాల కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా తమ చేతుల్లో ఏమీ లేదంటూ సమాధానం ఇస్తున్నారని రేషన్ లబ్ధిదారులు అయితే వాపోతున్నారు. విషయం ఏంది? నెలల తరబడి తప్పని ఎదురుచూపులు. రేషన్ కార్డులనే ప్రామాణికంగా చేసుకొని ప్రభుత్వం సంక్షేమ పథకాలను అయితే అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతిదానికి రేషన్ కార్డే కావాలంటారు. కానీ ఏళ్ల తరబడి రేషన్ కార్డు లేక సంక్షేమ పథకాలు అందక వేలాది మంది నిరుపేదలు నష్టపోవాల్సి వచ్చింది. దీనికి కారణం గత ప్రభుత్వాలు. ఇది ఖచ్చితంగా మనందరం గుర్తు చేసుకోవాల్సిందే. రేషన్ కార్డు లెక్క ఏ సంక్షేమ పథకాలు అందక గత 10 ఏళ్ళ నుంచి అందరూ కూడా ఆగమైపోయారు. ఈ ప్రభుత్వం వచ్చినాక రేషన్ కార్డులు ఇచ్చింది, ఆ విషయంలో మార్పులు వేయచ్చు. అయితే ఆ మిగతా సంక్షేమ పథకాలు యాక్సెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి ఈ రేషన్ కార్డులు జారీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత నెల వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను గుర్తించి 87,755. సో ఇది హుజరాబాద్, అది వేరే జిల్లాకు సంబంధించింది. అయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇట్లే ఉందన్నట్టు. చాలా ఏళ్ల తర్వాత వీరికి రేషన్ కార్డులు వచ్చినప్పటికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను వర్తించక కేవలం ఉచిత బియ్యం తీసుకోవడానికి పరిమితమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలకు ఏడాదిన్నర నుంచి దరఖాస్తులు స్వీకరించడం లేదు. ఫలితంగా నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్తును వినియోగించే వారికి గృహజ్యోతి, పెన్షన్లు, అట్లాగే 500కే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందక తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు. అర్హత కలిగిన వేలాది మంది ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం మాత్రం దరఖాస్తులు స్వీకరించడానికి అవకాశం ఇవ్వడం లేదు. మీ సేవలో వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాతనే దరఖాస్తు చేసుకోవాలని, అంతవరకు తామేమి చేయలేమని అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన అభిమానం ప్రజలకైతే ఉంది. దాంతోపాటు ఆ రేషన్ కార్డుల ద్వారా వచ్చేటటువంటి అన్ని సంక్షేమ పథకాలకు కూడా ఈ కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కూడా అవకాశం కల్పించాలని కూడా చాలామంది ప్రజలు కోరుకుంటున్నారు.